ఇక వాక్యం, కొందరి వాక్యం చెప్తుంటే అండి నిజంగా భయమేస్తుంది. కొందరు వాక్యం చెప్తుంటే నిజంగా మన జీవితం మారు మనసు పొందుతుంది. కొందరు వాక్యం చెప్తూ ఉంటే అండి నిజంగా అండి మహా అద్భుతం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ వాక్యం చెప్పేంతవరకే వారి జీవితాలు. వాక్యం చెప్పిన తర్వాత వారి ఇంటర్నల్ లైఫ్, వారి వాక్యం అనే స్టేజీని దాటి అవతలకు వెళ్ళిపోయిన తర్వాత, ఆ స్థితిని దాటి వెళ్ళిపోయిన తర్వాత, ఆ సమయాన్ని గడిచిపోయిన తర్వాత వాళ్ళ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోయి మనం ఆలోచన చేయగలిగితే వాళ్ళ చేతలన్నీ భిన్నంగా ఉంటాయంటుంది కొంతమంది జీవితాలు. అలాంటి వాళ్ళు మనకి కొంతమంది తారసపడుతూ ఉంటారు, కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు. నిజంగా వాళ్ళని చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇంత చక్కటి వాక్యాన్ని చెప్పి జీవితం ఎందుకు ఇలా ఉంది? ఇంత వాక్యం చెప్తుంటే ఎంతోమంది ఆశ్చర్యపోతున్నారు, కానీ వాక్యం చెప్పేంతవరకైనా వారి జీవితాలు నిజమండి. ఎందుకు లేరు అలాంటి వారు? ఈరోజు పేపర్లలో వార్తలలో చూస్తుంటే నిజంగా అండి సేవకుల గురించి రాస్తున్నారు. బయట జీవితం వేరు, ఈ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనుషులకు కనబడేటువంటి భక్తి జీవితం వేరు. ఇక్కడ మాట్లాడే మాటలు వేరు, బయటికి వెళ్ళిన తర్వాత ఇతరులతో మాట్లాడుతున్నటువంటి మాటలు వేరు. నీ హృదయం ఎలా ఉంటుంది?